నెక్స్ట్ మన లిస్ట్లో విజయ విఠల్ టెంపుల్. అదే 50 రూపీస్ నోటు మీద చారెట్ ఉంటుంది కదా, అది ఇక్కడే ఈ టెంపుల్లోనే ఉంటుంది అది. సో ఇది 2 వేస్గా వెళ్ళొచ్చు. ఒకటి డైరెక్ట్ రోడ్డు విజయ విఠల్ టెంపుల్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, లేదా ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు విరూపాక్ష దగ్గర మీ వెహికల్ పార్క్ చేసి జస్ట్ ఒక 2 మినిట్స్ ఒక 2 కిలోమీటర్స్ వాక్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. సో విరూపాక్ష టెంపుల్ ద్వారా నేను ఎందుకు వెళ్ళమని చెప్తున్నానంటే, ఇక్కడ చూడండి, ఈ వెహికల్స్ ఉన్నాయి కదా, ఈ వెహికల్స్ ఎక్కి మనకి తీసుకెళ్తారు. ఛార్జ్ 10 రూపీస్ 20 రూపీస్ తీసుకుంటారు. బట్ ఇక్కడ వెయిటింగ్ టైం అనేది చాలా ఎక్కువ అనమాట. ఇప్పుడు కనిపిస్తున్న పెద్దలైనంత అయ్యే వరకు ఆ వెహికల్స్ వస్తూనే ఉంటాయి. బట్ అవి మరీ ఫ్రీక్వెంట్గా అని చెప్పలేను, అలానే మామూలుగా కాదు. మేమైతే యాక్చువల్లీ ఆల్మోస్ట్ 1 అవర్ వెయిట్ చేసాం వెహికల్ కోసం. వన్స్ టికెట్ 20 రూపీస్ టికెట్ కొన్నాక మేము 1 అవర్ వెయిట్ చేసాం వెహికల్కి, అంటే ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. ఎందుకంటే ఇది పార్కింగ్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. 2 అని చెప్పలేను, ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే విరూపాక్ష టెంపుల్ దగ్గర నుంచి కూడా అదే డిస్టెన్స్ ఉంటుంది. సో బెటర్ నేనేమంటున్నానంటే, మీరు ఇలా వెహికల్లో వెయిట్ చేసి గంట కన్నా డైరెక్ట్గా విరూపాక్ష టెంపుల్ దగ్గర మీరు వెళ్ళే వెహికల్ పార్క్ చేసి అక్కడ నుంచి నడుచుకుని వెళ్ళిపోవడం చాలా బెస్ట్ అని నేను చెప్తాను. అది ముందు నాకు తెలియదు కాబట్టి ఇలా వెళ్ళి మేము చాలాసేపు టైం వేస్ట్ చేసుకున్నాం. యాక్చువల్లీ ఉమర్కి తెలుసు, బట్ ఉమర్ ఎందుకులే అని చెప్పలేదట. బట్ నాకు ముందు చెప్పుంటే మాత్రం ఇదే నేను సజెస్ట్ చేసుకునేవాడిని. సో ఇది చాలా ఓల్డ్ టెంపుల్, చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. గోపురం కూడా చాలా చాలా ఓల్డ్ అయిపోయి సగం పడిపోయి ఉంటుంది. అలాగే ఈ పైకి కూడా మనకి ఎక్కించరు, ఎందుకంటే ఇది చాలా ఓల్డ్ అని చెప్పి ఎప్పుడు పడిపోతుందో తెలియదు కాబట్టి గుడి బయట ఉన్న సరౌండింగ్స్ చుట్టూ తిరగడానికి తప్పించి మీరు పైకి ఎక్కడానికి అయితే ఎలవలేదు. అదొకటి. అండ్ కొన్ని ఆర్కిటెక్చర్స్ అయితే ఇక్కడ చాలా బాగుంటాయి. అది మాత్రం నాకు చాలా నచ్చింది. మ్యాక్సిమం హంపి అంతా అలాగే ఉంటాయి, బట్ ఇది మనకు మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే మన 50 రూపీస్ నోటు మీద ఉన్న చారెట్ వల్ల ఇది అంత అట్రాక్ట్ అనమాట. అందుకే దీనికి టూరిస్టులు చాలా ఎక్కువ వస్తుంటారు. ఈ టెంపుల్లో ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది. అదేంటంటే ఒకే బొమ్మలో మనకి 7 డిఫరెంట్ క్రియేచర్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఒకే బొమ్మది, దానిలో 7 డిఫరెంట్ క్రియేచర్స్ మనం చూడొచ్చు. అవేంటంటే, ఫస్ట్ది ఒక పాము కింద శివలింగం ఉంటుంది. సెకండ్ది ఫ్లయింగ్ హనుమాన్ ఫ్లై అవుతూ ఉన్న ఒకటి. అండ్ థర్డ్ది ఒక మదర్ మంకీ బేబీ మంకీని హోల్డ్ చేస్తుంది. ఓకే. అండ్ ఫోర్త్ది ఒక కప్పలా ఉంటుంది అనమాట, పై వ్యూ నుంచి ఒక కప్పలా ఉంటుంది ఇది. అండ్ ఫిఫ్త్ది ఒక కంప్లీట్ మంకీ, ఇది సైడ్ నుంచి కంప్లీట్ మంకీ. ఇంకో 2 ఉంటాయి, అది విత్ టెక్స్ట్తో నెక్స్ట్లో చెప్తాను చూడండి. సో విజయ విఠల్ టెంపుల్ నుంచి కూడా అంజనాద్రి చాలా క్లియర్గా కనిపిస్తుంది. చెప్పాను కదా, హంపీలో మ్యాక్సిమం ఉన్న ప్లేసెస్ అన్ని దగ్గరికి. మీరు ఒక దగ్గరికి వెళ్ళారంటే వేరే ప్లేస్ కూడా దగ్గర నుంచి చూడొచ్చు. ఇన్కేస్ అక్కడ మధ్యలో మౌంటైన్ ఏం లేకపోతే చాలా క్లియర్గా చూడొచ్చు అనమాట. సో ఇది విజయ విఠల్ టెంపుల్. నెక్స్ట్ విరూపాక్ష టెంపుల్ దగ్గరలోనే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఒక పెద్ద ఐడియల్ ఉంటుంది, పెద్ద స్టాచ్యూ. అండ్ ఒక 3 మీటర్స్ హైట్ ఉన్న లింగం, ఒక పెద్ద లింగం కూడా ఉంటుంది. నెక్స్ట్ అక్కడికి వెళ్దాం. ఇదే లక్ష్మీ నరసింహ టెంపుల్ అని కాదు కానీ ఇది విరూపాక్ష టెంపుల్ పక్కనే ఉంటుంది, ఒక 500 మీటర్స్లో. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి రాయల్ ఎన్క్లోజర్ చూపించాం కదా, పెద్ద మండపం ఉండి ప్రీవియస్ వీడియోలో, అది అక్కడ ఉంటుంది. సో అన్నీ దగ్గరగే, సో పెద్ద దూరం అయితే కాదు. సో ఇదేంటంటే లక్ష్మీ నరసింహది ఒక చెయ్యి అయితే ఉండదు ఇది. అండ్ ఆ లింగం కూడా 3 మీటర్స్ లింగం అనమాట. చాలా ఇగోండి, ఇదే నా లింగం 3 మీటర్స్ది. అది లోపలికి వాటర్ ఉంటాయి ఫుల్గా, కింద పైనుంచి ఒక వెలుతురు ఉంటుంది, చిన్న హోలు. అండ్ లోపలంతా వాటర్ అనమాట. సో ఈ లింగం అనేది వాటర్ లోపల ఉంటుంది. వాటర్ లోపల అంటే జస్ట్ కింద వాటర్ ఉంటాయి ఎక్కువ. సో ఇక్కడ ఇది జస్ట్ అంటే రోడ్డు పక్కనే ఉంటుంది, టెంపుల్ లాగా కాకుండా
దీనికి రైట్ సైడ్లో కొంచెం 500 మీటర్స్ బ్యాక్కి వెళ్తే విరూపాక్షి ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం 1 కిలోమీటర్ ఫ్రంట్కి వెళ్తే లెఫ్ట్ సైడ్లో రాయల్ ఎన్క్లోజర్ ఉంటుంది. అన్నీ దగ్గరికి, అదే అడ్వాంటేజ్ ఇక్కడ హంపీలో. సో నెక్స్ట్ ఇది మాల్యవంత రఘునాథ టెంపుల్. ఇది కూడా ఒక పెద్ద ఒక కొండ మీద ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా సన్సెట్ చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ ఏంటంటే ప్రతి 24/7 భజనలు చేస్తారు. అవి ఎప్పుడు ఆపరు, ఎవరో ఒకరు ఉండి చేస్తారట. అండ్ ఇది అంటే లోపల ప్రజెంట్ అయితే ఇప్పుడు మిగతా అన్ని టెంపుల్స్ లాగా దేవుడు అయితే లేకుండా లేదు. ఇక్కడ ప్రజెంట్ అయితే దేవుడు ఉన్నాడు లోపల. సో అందుకే 24/7 భజనలు చేస్తూనే ఉంటారు. ఇక్కడ నుంచి కొంచెం మనం రైట్ సైడ్లో ఒక కొండ ఎక్కొచ్చు. ఆ కొండ ఎక్కితే మనకి క్లియర్ సన్సెట్ అనేది చూడొచ్చు అనమాట అక్కడ నుంచి. అది చాలా బాగుంటుంది, సన్సెట్ వ్యూ పాయింట్ అనొచ్చు. అండ్ కొండ బ్యాక్ సైడ్ కూడా మనం వెళ్ళొచ్చు. రెండు దగ్గర నుంచి చూడొచ్చు అనమాట. ఇది